రిలయన్స్ ఎంపైర్ ఒక చిన్న టెక్స్టైల్ బిజినెస్ నుంచి లక్షల కోట్ల ఎంపైర్ ఎలా నిర్మించారు? ఒకప్పుడు ఒక చిన్న వ్యాపారం టెక్స్టైల్ ట్రేడింగ్ తో ప్రారంభమైంది. పెద్ద ఫ్యాక్టరీ లేదు, పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లేదు, కానీ ఒక వ్యక్తికి పెద్ద విజనే ఉంది. సాధారణ మనిషి కూడా పెద్ద బిజినెస్ లో భాగస్వామి కావాలి అని ఆ ఆలోచనతో ప్రారంభమైన ప్రయాణమే రిలయన్స్. హలో ఆల్, నేను మీ నాగ్, CEO ఆఫ్ సుమన్ టీవీ బిజినెస్. ఒక చిన్న టెక్స్టైల్ బిజినెస్ పెట్రోకెమికల్స్, టెలికాము, రీటైల్, డిజిటల్ సర్వీసెస్, మీడియా, ఎనర్జీ ఇలా ఎన్నో రంగాల్లోకి ఎలా విస్తరించింది? ఒక బిజినెస్ ఎంపైర్ ఎలా నిర్మించబడింది? 1960లలో ధీరుభాయ్ అంబానీ చిన్న స్థాయిలో టెక్స్టైల్ ట్రేడింగ్ బిజినెస్ ప్రారంభించడం జరిగింది. ఆ సమయంలో భారతదేశంలో పెద్ద బిజినెస్ చేయాలంటే క్యాపిటల్, కనెక్షన్స్, రిసోర్సెస్ అన్ని చాలా పరిమితంగా ఉండేవి. కానీ ధీరుభాయ్ ఒక విషయం చాలా త్వరగా అర్థం చేసుకున్నారు. భారతదేశంలో జనాభా పెద్దది కాబట్టి పెద్ద ఆపర్చునిటీ కూడా ఉంది అని టెక్స్టైల్ బిజినెస్ లోకి వెళ్లారు. తర్వాత విమల్ అనే టెక్స్టైల్ బ్రాండ్ ను ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. ఇక్కడ ఒక ముఖ్యమైన మార్పు కూడా జరిగింది. రిలయన్స్ కేవలం క్లాత్ అమ్మలేదు, బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసింది. తర్వాత టెక్స్టైల్ నుంచి పెట్రోకెమికల్స్ వైపుకి వెళ్ళింది. ఇది చాలా పెద్ద స్ట్రాటజీ మూవ్. ఎందుకంటే టెక్స్టైల్ తయారు చేయడానికి అవసరమైన రా మెటీరియల్స్ కూడా రిలయన్స్ ఈకో సిస్టమ్ లో భాగమయ్యేలా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ పెంచింది. అంటే ఒక బిజినెస్ కోసం బయట వాళ్ళపై ఆధారపడకుండా సప్లై చైన్ లోనే మరిన్ని స్టేజెస్ ని తన కంట్రోల్ లోకి తీసుకోవడం. ఇదే రిలయన్స్ గ్రోత్ లో ఒక ముఖ్యమైన స్ట్రెంగ్త్. తర్వాత రిలయన్స్ ఒక కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. క్యాపిటల్ కావాలి, కానీ బిజినెస్ గ్రోత్ కోసం ప్రజల పార్టిసిపేషన్ కూడా కావాలి. అందుకే సాధారణ ఇన్వెస్టర్స్ కూడా కంపెనీ గ్రోత్ లో భాగస్వాములు కావడానికి అవకాశం కల్పించేలా క్యాపిటల్ మార్కెట్ ని అగ్రెసివ్లీ ఉపయోగించింది. దీంతో బిజినెస్, క్యాపిటల్, పబ్లిక్ పార్టిసిపేషన్ ఒకే గ్రోత్ ఇంజిన్ గా మారిపోయాయి. కానీ రిలయన్స్ స్టోరీ అక్కడితో ఆగలేదు. తర్వాతి తరంలో టెలికాం రంగంలో జియో వచ్చింది. ఇక్కడ స్ట్రాటజీ పూర్తిగా డిఫరెంట్ అనుకోండి. అఫోర్డబిలిటీ, కనెక్టివిటీ, మాసివ్ స్కేల్, డిజిటల్ ఈకో సిస్టమ్ ఒకేసారి తీసుకొని వచ్చింది. డేటా యూసేజ్ పెరిగింది, స్మార్ట్ ఫోన్ యూసేజ్ పెరిగింది, డిజిటల్ పేమెంట్స్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్, క్లౌడ్, కమ్యూనికేషన్ ఇలా ఒకే కస్టమర్ చుట్టూ ఎన్నో డిజిటల్ సర్వీసెస్ నిర్మించబడే ఈకో సిస్టమే వచ్చింది. అదే సమయంలో రిలయన్స్ రీటైల్ ద్వారా గ్రాసరీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇలా రోజు వారి కస్టమర్స్ పెండింగ్ జరిగే కేటగిరీలోకి విస్తరించింది. అంటే రిలయన్స్ కేవలం ఒక ప్రోడక్ట్ మీద ఆధారపడలేదు, ఒక కస్టమర్ అవసరాల చుట్టూ మల్టిపుల్ బిజినెస్ ని నిర్మించింది. కాబట్టి బాగా గుర్తు పెట్టుకోండి, ఇక్కడ నుంచి ప్రతి బిజినెస్ ఓనర్ నేర్చుకోవాల్సినటువంటి 5 గొప్ప విషయాలు. అందులో మొదటిది, చిన్నగా ప్రారంభించడం తప్పు కాదు, చిన్న ఆలోచనతో ఆగిపోవడమే చాలా పెద్ద తప్పు. ఒక చిన్న టెక్స్టైల్ బిజినెస్ కూడా సరైన విజన్ ఉంటే భారీ ఎంపైర్ కి పునాది కావచ్చు. రెండోది, ఒకే బిజినెస్ మీద ఆధారపడకండి, మీ కోర్ స్ట్రెంత్ చుట్టూ మల్టిపుల్ బిజినెస్ అండ్ ఈకో సిస్టమ్ ని నిర్మించండి. టెక్స్టైల్స్, పెట్రోకెమికల్స్, టెలికాము, రీటైల్, డిజిటల్ ఇలా డైవర్సిఫికేషన్ ద్వారా గ్రోత్ ఆపర్చునిటీస్ ని పెంచుకుంది. మూడోది, స్కేల్ ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కొంచెం ప్రాఫిట్ తో ఎక్కువ మంది కస్టమర్స్ కి వాల్యూ ఇవ్వగలిగితే మొత్తం బిజినెస్ సైజ్ భారీగా పెరుగుతుంది. స్మాల్ మార్జిన్, మాసివ్ వాల్యూమ్ ఈక్వల్ టు మాసివ్ బిజినెస్ అనే ప్రిన్సిపల్ అనేక రిలయన్స్ బిజినెస్ లో బాగా కనిపిస్తోంది. నాలుగోది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టండి. ఫ్యాక్టరీస్, సప్లై చైన్స్, నెట్వర్క్స్, టెక్నాలజీ, రీటైల్ స్టోర్స్ ఇవి మొదట భారీ ఇన్వెస్ట్మెంట్ లాగా కనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈక్వల్ టు ఫ్యూచర్ కెపాసిటీ. ఐదోది, కస్టమర్ ని ఒక్కసారి మాత్రమే సర్వ్ చేయకండి, అతని జీవితంలో వచ్చే మల్టిపుల్ నీడ్స్ కి సొల్యూషన్స్ ఇవ్వండి. అప్పుడు కస్టమర్, యూజర్, రిపిటేటివ్ కస్టమర్స్ ఈకో సిస్టమ్ కస్టమర్ గా మారే అవకాశం ఉంటుంది. ప్రతి బిజినెస్ ఓనర్ ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సినటువంటి అతి గొప్ప లెసన్, బిజినెస్ లో పెద్దదిగా ఎదగడానికి మొదట పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, పెద్దగా ఆలోచించాలి. ఒక టెక్స్టైల్ బిజినెస్ తో ప్రారంభమైన ప్రయాణం దేశంలోనే అత్యంత విస్తృతమైన బిజినెస్ ఈకో సిస్టమ్ లో ఒకటిగానే ఎదిగింది. ఒక ప్రోడక్ట్ అమ్మడం ఒక బిజినెస్, ఒక ఈకో సిస్టమ్ నిర్మించడం ఒక ఎంపైర్. అందుకే రిలయన్స్ కేవలం బిజినెస్ నిర్మించలేదు, భారతదేశంలోనే స్కేల్, క్యాపిటల్, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిస్తే ఎంత పెద్ద బిజినెస్ ఎంపైర్ నిర్మించవచ్చో చూపించింది. సో ప్రతి బిజినెస్ ఓనర్ ఇక్కడ ఖచ్చితంగా గమనించాల్సినటువంటి ఒక విషయం, బిజినెస్ మ్యాన్ బాగుంటే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, లక్షల మందికి ఉద్యోగాలు ఉంటాయి. అలాంటి బిజినెస్ మ్యాన్ ను మరింత స్ట్రాంగ్ గా చేయడమే సుమన్ టీవీ ఏకైక లక్ష్యం. అండ్ మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటే పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.